గురుర్బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. భక్తవరులారా, మనం ఇంతవరకు మరి భక్తి కోసం చెప్పుకున్నాం. బాహ్య భక్తి, అనన్య భక్తులు, రెండు విధాల భక్తులు మనం చెప్పుకున్నాం. ఇక భక్తుల కోసం వచ్చాం. భక్తుల్లో ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసు వరకు చెప్పుకున్నాం. జ్ఞాని చెప్పలేదు. అక్కడ ఏకాంత భక్తిని కూడా మనం చెప్పలేదు. అయితే భక్తిలో ఒక పద్ధతిలో నేను చెప్పవలసి వస్తుంది. భక్తి తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి అని కూడా చెప్పుకోవచ్చు. త్రివిధములుగా కూడా అలాగే చెప్పుకోవచ్చు. ఈ భక్తి నవవిధ భక్తుల్లో కానీ, అనన్య భక్తుల్లో కానీ ఈ తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి. తమోగుణ భక్తి అంటే ఏమిటి? మనిషి ప్రజెంట్, మనసు ఆబ్సెంట్. ఇక రజోగుణ భక్తి అంటే నామరూపాత్మకమగు దీనితో కలిసి రజోగుణంతో నేనే చెప్తున్నాను, నాకంతే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది కూడా రజోగుణ భక్తి అవుతుంది. రజోగుణంతో భగవంతుడిని ఆరాధించాడు. ఇక సత్వగుణ భక్తి అంటారా, ఏ రకమైనటువంటి రాగద్వేషాలు కానీ ఏమీ లేకుండా భగవంతుని నిశ్చలుడే పూజించుట, అది సత్వగుణ భక్తి. ఆ భక్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఏకాంత భక్తి. తదుపరి జ్ఞానం అంటే జ్ఞాని. ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసు కోసం చెప్పాం. ఇప్పుడు జ్ఞాని కోసం చెప్పుకోవాలి. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఈ జ్ఞానం ఎన్ని విధాలు? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం ఎన్ని విధాలు? ఇవి ముఖ్యంగా ద్వితీయములుగా చెప్పుకోవచ్చు, రెండుగా చెప్పుకోవచ్చు. అందులో ఒక జ్ఞానం పంచమ విధములుగా ఉన్నది. అంటే పంచమ విధములు అంటే ఏమిటి? అవి ఎలాగున్నది? 5 విధములుగా అంటే జీవుడు అక్కడికక్కడే తన ఆహారమును సంపాదించుకునేది మొదటి జ్ఞానం. ఇది వృక్షాల వద్ద, రాళ్ళు వద్ద, ఇలా శిలల వద్ద ఉంటుంది. ఈ భక్తి వృక్షం ఉందనుకోండి, ఆహారాన్ని దానంతట అదే కింద నుంచి, భూమి నుంచి తనకి తెచ్చుకుంటుంది. ఇక రెండోది ఏమిటి? రెండో జ్ఞానం అక్కడ దొరకలేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి సంపాదించుకుంటాయి. అవి ప్రాకే జీవులు, బగ్గిరే జీవులు, బొంగురుతున్నటువంటి జీవులు. ప్రాకే జీవులు, ప్రాకడం అంటే మేదకి, అంటే జొర్రులు ఇలాంటివన్నీ కూడా ఇది మన మిగతా కొన్ని వస్తువులు మేదకు ప్రాకుతాయి, జొర్రులు ఇవన్నీ. కనుక అలాగే బంగిరే జీవులు అనగా ఏమిటి? బంగురు అంటే కింద నుంచి బంగారం, తేళ్ళని, ఇంకో రకమైనటువంటి చిన్న చిన్న జీవరాశులు ఇలాగ. అవి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుంటారు. ఇది రెండో జ్ఞానం. వీటి దగ్గర 2 జ్ఞానములు ఉంటాయి. అక్కడ దొరకకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకునుట, ఇది ద్వితీయ జ్ఞానం. ఇక తృతీయ జ్ఞానం అంటే ఏమిటి? అక్కడ దొరకలేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళడమే కాకుండా వేటాడి మరీ సంపాదించుకుంటాయి. అంటే జీవోహ జీవభక్ష అని శాస్త్రం అన్నట్టు ఒక జీవుల్ని ఇంకో జీవుని కొట్టుకొని తినడమే. ఇది తృతీయ జ్ఞానం. అంటే ఇది ఎక్కువగా మృగాలు ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఏమిటి? వాటికి దొరకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి వేటాడి మరీ అవి సంపాదించుకుంటాయి. అలాగే రాబందులని, డ్యాగలని, ఎగురే పక్షులు కూడా కొన్ని హానికరమైనటువంటి ఇతర జీవులకి హానికరం. ఈ ఆకలి తీర్చుకోవడానికి ఇతర జీవుల్ని అవి వాటిని బాధించి సంపాదించుకుంటాయి. ఇది మూడో జ్ఞానం. ఇక నాలుగోది జ్ఞానం ఆవులు, మేకలు, ఇలాగ గొర్రెలు, కొన్ని కుక్కలని, కోళ్ళని మన మానవ జాతితో కలిసి ఉంటుంటాయి. మన మానవ జాతితో కలిసి ఉంటాయి. మరి కలిసి ఉంటాయి కానీ ప్రమాదం వస్తుందంటే తప్పించుకుంటాయి. ఇది హానికరము చేయకపోవచ్చు కానీ
ప్రమాదం వస్తే వాటికి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది అనుకోండి, తప్పించుకుంటాయి, మనతోనే ఉంటాయి. చూడండి, మన బళ్ళు వెళ్తేప్పుడు తప్పుకుంటాయి. మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాం, సింహాలు మృగాలు ఇవి తప్పుకోవు, వాటిని అడ్డంగా పడుకుంటాయి. వాడి పద్ధతి వేరు. ఇవి సాత్విక జీవులే. కొంత మనకి ప్రమాదం వస్తే వాటికి తప్పుకుంటాయి పక్కకి. సో అన్నామంటే కోరు, అలాగే కుక్కనిచ్చి అంటే అది వెళ్ళిపోవచ్చు. అట్లానే కొన్ని జీవరాశులు, ఇది 4వ జ్ఞానం. ప్రమాదం నుంచి తప్పించుకుంటాయి, ఆహారం సంపాదించుకుంటాయి, ప్రమాదం నుంచి తప్పించుకుంటాయి. వీటి యొక్క విధానం 4వ జ్ఞానం. ఇక 5వది మానవుడి దగ్గర ఉంది. అందుకే వీడిని పంచముడు అని కూడా అనొచ్చు. పంచమ జ్ఞానం. ఇది 5 జ్ఞానములు. అయితే జ్ఞానాన్ని నేను ఎలా చెప్తూ మీకు విపులంగా చెప్పాలన్న ఆలోచనతోనే చెప్తున్నాను. ఈ విధముగా ఇంకా ద్వివిధములు అన్నాం జ్ఞానం. అది పరమార్థిక జ్ఞానం. ఇది జీవ సంబంధమైనటువంటి జ్ఞానం అయితే అది పరమార్థిక జ్ఞానం. ఆ జ్ఞానం ద్వివిధములుగా ఉన్నది. అది కూడా 2 విధములుగా ఉన్నది. ఏమిటది? జ్ఞానం చూడండి, మనం చెప్పుకుంటాం జ్ఞానం విజ్ఞానంకి శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, జ్ఞానవంతుడగు మనుజుడు అనేక జన్మల తదనంతరం విజ్ఞాని అయినను శరణు చూచుతున్నాడు అంటాడు. జ్ఞానవంతుడే మనుజుడు, కానీ విజ్ఞాని కావాలి. జ్ఞానవంతుడగు మనుజుడే, జ్ఞానమే. కృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు, నహి జ్ఞానైన సదృశం పవిత్రమేహ విద్యతే. అటువంటి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అనగా ఆత్మజ్ఞానం, తన ఆత్మని తాను తెలుసుకొనుట, దర్శించుట. ఇది మనం యూట్యూబ్లో ఇప్పుడు వింటున్నాం, దేవుడు ఉన్నాడా అని. దేవుడు సర్వాంతర్యామి, 100% సత్యముగా ఉన్నాడు. అది ఎక్కడ ఉన్నాడు అన్నదాన్ని మనం తెలుసుకోవచ్చు. మెల్లమెల్లగా అటువైపు వెళ్తున్నాం. అయితే ఇక్కడ జ్ఞానం దేహ జ్ఞానం అంటారు, అంటే శరీర జ్ఞానం. ఈ శరీర జ్ఞానం ఏం చేస్తుంది? నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, వాకిలి, ఇదొక జ్ఞానం. రెండోది ఏమిటి? లోక జ్ఞానం. అంటే లోకంలో ఉన్న వాళ్ళతో ఎలా మసలుకోవాలి, లోకం ఏమై ఉన్నది, ఎలాగుంది, ఇది లోక జ్ఞానం. మానవులు, ముఖ్యముగా మానవులు శీతోష్ణ సుఖ దుఃఖాదులతో కూడుకుని ఉన్నది. ఇక 3వ జ్ఞానం శాస్త్ర జ్ఞానం. ఈ శాస్త్ర జ్ఞానం అన్నది ఇప్పుడు చూస్తున్నాం. నా గ్రంథం గొప్పది, నా గ్రంథం గొప్పది, నా గ్రంథం గొప్పది అంటూ వాదుల ఆటకి దిగుతున్నారు. అంటే శాస్త్ర జ్ఞానం నేర్చుకొని నాది, నా ఖురాన్ గొప్పది, నా బైబిల్ గొప్పది, నా వేదము గొప్పది అంటూ ఇలా నేర్చుకోవచ్చు. కానీ వాదోపవాదాలు చేసుకుని వితండవాదన కూడా చేస్తూ ఉన్నారు. ఇది కనుక ఇక్కడ జ్ఞానం ఉందా మనం అనుకునేటట్టు. ఒకటి జ్ఞానం ఏమిటది? దేహ జ్ఞానమైనటువంటి పంచమ. అయితే 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నారన్నది శాస్త్ర జ్ఞానం చెప్తున్నటువంటిది. ఈ 84 లక్షల జీవరాశులో ఒక్క మానవుడికే పంచమ జ్ఞానం ఉంది. మిగతా జీవరాశులకి ఏది పంచమ జ్ఞానం అన్నది లేదు. కనుకనే వాటికి ఇంకో ప్రపంచం ఉంది, ఆకాశం ఉంది, అంగారగ్రహం ఉంది, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, ఇటువంటి విషయాలు తెలియబడవు. భగవంతుడు ఒకడు ఉన్నాడు, తిరుపతిలో ఏడుకొండవాడు ఉన్నాడు, కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఇటువంటి జ్ఞానం ఏది మిగతా జీవరాశులు, మనిషిని తప్పిస్తే మిగతా జీవరాశులకి తెలియదు. మానవుడికి ఏమో తెలుసు, చెప్తే తెలుసుకుంటే జ్ఞానం ఉంది. కనుక పంచమ జ్ఞానం అంటారు. ఈ విధముగా ఇక మనం ఈ మానవ జన్మ కోసం, అంటే ఈ మానవుడికి ఒక్కడికే జ్ఞానం ఉన్నదని కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని మీరు కూడా విన్నారు, అవునా? చెప్పుటే కాకపోతే శాస్త్ర సమ్మతగా నాకి జ్ఞానేనా అంటే ఏ జ్ఞానం గొప్పదో చూడండి. నాహి అవునా జ్ఞానేన పవిత్రమేహ విద్యతే. పవిత్రమైనటువంటి జ్ఞానం అంటది, పవిత్రమైనది అన్నిటికంటే. ప్రపంచంలో అన్ని జ్ఞానాల కంటే అది గొప్ప జ్ఞానం. అదే దాన్నే ఆత్మజ్ఞానం అనొచ్చు, తత్వజ్ఞానం అనొచ్చు, లేదు బుద్ధి యోగం అని కూడా మనం అనుకోవచ్చు. దీన్ని రామచంద్ర ప్రభుల వారికి వశిష్ఠ భగవానుల వారు బుద్ధి యోగం అని కూడా చెప్పడం జరిగింది.
అలాగే కావున ఇప్పుడు మానవ జన్మ గొప్పది కనుక ఆ మానవ జన్మ కోసం మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు, ఈ మానవ జన్మ కోసం తెలుసుకునే ముందు ఈ సృష్టి ఎట్లాగా ఏర్పడ్డది, ఈ యావ సృష్టి సూర్య చంద్ర నక్షత్రములతో కూడుకొని సకల చరాచర జగత్తు కూడా దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగ, గరుడ, గంధర్వ అనేకమైనటువంటి వారు 84 లక్షలు ఉన్నారు. ఈ 84 లక్షల జీవరాశులు ఎలా ఉద్భవించాయి? పంచభూతములు ఉద్భవించిన పిదపరే ఎన్నో వచ్చాయి. ముందు పంచభూతములు అనగా ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, భూమి. ఈ పంచభూతములు ఉద్భవించిన తర్వాతే 84 లక్షల జీవరాశులు ఉద్భవించినవి. అవి అందులో ముఖ్యంగా మానవుడు కూడా ఉన్నాడు. మానవుడు అందరికంటే గొప్పవాడని ఎందుకు అంటున్నారు? మానవ జన్మ ఎందుకు గొప్పదన్నారు అంటే, దైవాన్ని కూడా భగవంతుడు కూడా కొలిసే ఒకానొక పరికరం మానవుడి దగ్గర ఉంది. అదేమిటి? లిప్తి అంటాం. మన రెప్పపాటు నుండే మనం కాలాన్ని గణిస్తున్నాం, గుణేపిస్తున్నాం, కొలుస్తున్నాం. కనుక కొలిసేసరికి ఏమవుతుంది? మహా బలిష్టమైనటువంటి కాలస్వరూపం మనకి యథార్థం అవుతుంది. అయితే ఇక్కడ పంచభూతములు ఎట్లాగొచ్చాయి అంటే శాస్త్రం చెప్తున్న విషయాన్ని విపులంగా చెప్పదలిచారు. బ్రాహ్మణ్యో అవ్యక్త, అవ్యక్తో మహత్, మదౌ మదంకార్, మదంకారౌ పంచతన్మాత్రాని, పంచతన్మాత్రానిభ్యో పంచభూతాని, పంచభూతానిభ్యో అఖిల జగత్. పంచభూతముల నుంచి అఖిల జగత్తు ఉద్భవించినది. కనుక బ్రాహ్మణ్యో అవ్యక్త, బ్రహ్మము నుండి అవ్యక్తం అనే పదార్థము తనంతట తానుగా తోచబడ్డది. తనంతడు తానుగానే తోచబడ్డది. ఉదాహరణకి మనం నడిచి వెళ్తుంటే మనను అనుకరిస్తూ నీడ కూడా వస్తుంది. దానంటే అదే తోచబడ్డా తప్ప మనం ఏమో నీడ రాయాలని అంటాం లేదే. అట్లాగా మాయా సంహితమైనటువంటి మహామాయా సమ్మితమైనటువంటి అవ్యక్త స్వరూపం ఉద్భవించింది. దానిని గురువుని ఋషులు వర్ణించారు. దాన్ని అవ్యక్తం అన్నాడు. ఈ అవ్యక్తము నుండి బ్రాహ్మణ్యం అవ్యక్త, ఆ అవ్యక్తము నుండి మహత్ ఉద్భవించింది. మహత్ అంటే ఏమిటి? అది చెయ్యలేని పని అంటూ అక్కడ లేదు. అది చెయ్యలేని పని అంటూ లేదు. ఇందాక అవ్యక్తం కోసం చెప్పుకుందాం. శాస్త్ర సమ్మతమైన పద్ధతిలో చెప్తారు. సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ, ఈ 5గురు ఏకమైతే అది అవ్యక్తం అనబడుతుంది. వాడే ఈశ్వరుడు అనొచ్చు, వాడిని గురువు అని కూడా అనవచ్చు. ఈ అవ్యక్తం నుండి మహత్ ఉద్భవించింది. బీజాసమ్మతమైనటువంటి మహత్తు సామాన్యమైనది కాదు. ఆ బీజ అంబేజం, వంబేజం, మరి లంబేజం, రంబేజం, హంబేజం అని 5 బీజాక్షరములతో కూడుకున్నటువంటి మహత్తు ఉద్భవించింది. ఆ మహత్తు నుండి బ్రాహ్మణ్యో అవ్యక్త, అవ్యక్తో మహత్తే. మాధవు మదంకారం ఏర్పడ్డది. అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం చూసా, 5గురు: సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మని. ఆ 5 కలిస్తే ఈశ్వరుడని, గురువని, అవ్యక్తమని, మహాకాశం అని కూడా అంటారు. 5ని మహాకాశం అంటే ఎంతలోంచి వచ్చింది మహాకాశము? పరాకాశమైనటువంటి బ్రహ్మము నుండి. బ్రహ్మమే పరాకాశం అనబడుతుంది. ఆ పరాకాశము నుంచి ఆకాశం అనే అవ్యక్తము ఉద్భవించింది. ఆ అవ్యక్తము నుంచి మదంకార్ అంటే ఏమిటి? ఎప్పుడైతే మహత్తు వచ్చిందో, ఆ మహామహిమోన్నతమైనటువంటి శక్తి ఏర్పడ్డదో, అందులోంచి మదంకార్ అంటే అహంకారం ఏర్పడిపోయింది. నా అంతటి వారు లేరు, నేనే అంతటికి బోనబోనంతరాలకి నేనే అధిపతిని అన్న విధానముతో ఉద్భవించింది. ఇందాక మనం 5 చెప్పుకున్నది
చెప్పుకోవచ్చు. దానికి కూడా ఆ ఐదుగురు కలిస్తే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ కలిస్తే మహాకాశం అని చెప్పి వాటికి అనేక పేర్లు ఉన్నాయి. దాని ఓం అని కూడా చెప్పచ్చు. మొట్టమొదట ఆ ఉద్భవించిందే ఓం. ఎక్కడి నుంచి ఉద్భవించింది? బ్రాహ్మణ్యో అవ్యక్త. ఆ అవ్యక్తం అనబడిదే ఓం. ఆ ఓం నుండి మహత్, మహత్ నుంచి మదంకా అంటే ఏమిటి? ఓంకారం ఉద్భవించింది. ఓం వేరు, నా అభిప్రాయం. ఓంకారం వేరు అంటే రూపాంతరములు చెందుతూ వస్తున్నది ఓంకారం. అవునా? అందుకే ఇక్కడ ఓంకారం అన్నాడు, ఆకార స్వరూపమైనటువంటిది ఓంకారం. అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని 5 శక్తులు, విక్షేప శక్తులు అంటారు వీటి. ఈ 5 విక్షేప శక్తుల నుంచి బ్రాహ్మణ్యో అవ్యక్త, అవ్యక్తు మహత్తు, మహంతు మదంకార. మదంకారవు పంచ తన్మాత్రాలు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5 శబ్ద స్పర్శ, శబ్ద స్పర్శ రూప రస గంధం. ఈ 5 శివోహాన్ని అనుసరించి ఉన్నాయి. ఈ 5 నుండి, ఈ 5 నుండి కూడా 5 పంచభూతములు ఉద్భవించాయి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. ఈ పంచభూతముల్ని సద్గురుదేవుడైనటువంటి ఆ మహాత్ముడు పంచీకరించడం తెలిసి ఆ పంచీకరణ చేస్తేనే 96 తత్వములతో కూడుకున్న మానవ శరీరం ఏర్పడ్డది. మిగతా జీవరాశులు ఉన్నారు, ఉంచండి అలా. కానీ మానవ శరీరం 96 తత్వములతో ఏర్పడ్డది. నా అభిప్రాయం 7 నెలల కాలం పడుతుంది. తల్లి గర్భమందు 7 నెలల కాలం. బ్రహ్మపట్నం ఎక్కడ ఉందంటారు, నేను అది ఒప్పుకోను. తల్లి యోని అంది బ్రహ్మపట్నం ఉంది. ఆ తల్లి యోని అంది తల్లిదండ్రులు రహస్యముగా ఆ రాత్రి వేళ రజోగుణముతో రమించినప్పుడు తల్లికి శోణితము, తండ్రికి శుక్లము. శుక్లం అనగా తెలుపు, శోణితం అంటే ఎరుపు. ఆ 2 ఏర్పడి ఆ తల్లి యోనులు అది 7 మాసములకు మానవ శరీరం అవుతుంది. ఇది మీరు ఎప్పుడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పే దాంట్లో కూడా వినుంటారు. అవునా? ఈ సప్తధాతువులు ఏర్పడతాయి. ఈ సప్తధాతువులతో కూడుకున్నటువంటి మాంసం ముద్ద. ఇది 7 నెలలకి మానవ శరీరం. బ్రహ్మాదులు, దేవతలు అందరూ కలిసి ఈ మానవ శరీరాన్ని నిర్మిస్తారు. కనుకని అతి ఉత్కృష్టమైనది మానవ జన్మ. జన్మల్లో కల్లా మానవ జన్మ ఉత్కృష్టమైనది. మరియు మహాపండితులు నికృష్టమని కూడా చెప్పారు. ఏంటి ఉత్కృష్టమేమిటి, మళ్ళీ నికృష్టమేమిటి అంటే ఈ జన్మను సార్థకం చేసుకుంటే ఉత్కృష్టం అవుతుంది ఈ మానవ జన్మ. లేనిచో ఈ మానవ జన్మని మనం వక్రభాష్యంగా తీసుకొని వెళ్తే అది నికృష్టమైందని అవుతుంది. ఈ మానవ జన్మను, ఈ మానవ శరీరాన్ని పనిముట్టుగా తీసుకొని దైవాన్ని అన్వేషించడానికే దీన్ని ఉపయోగించాలి. అప్పుడు అది ఉత్కృష్టం అవుతుంది. మానవ జన్మకు అర్థం, పరమార్థకం తెలుస్తుంది. కావున ఇలా రూపాంతరములు చెంది బ్రహ్మము మానవ స్వరూపమై విచ్చేశాడు. కనుక మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవుకి సేవ ఏమి చేయాలి మానవుడికి అంటే, నాయన ఈ మానవ శరీరం నీది కాదు, ఇది పంచభూతాత్మకమైనటువంటిది. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం లోపల జగన్నాథుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ఉన్నాడు. నీ లోన ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. కనుకనే రమణ మహర్షి లాంటి వాళ్ళు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిందిదే లేదన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఈ మానవ శరీరములో ఇది ఎలా వచ్చింది? బ్రహ్మము నుండి. బ్రాహ్మణ్యో అవ్యక్త, అవ్యక్తో మహత్తు, మదంకార, మదంకార పంచ తన్మాత్రాన్ని, తన్మాత్రానిభ్యో పంచభూతాన్ని, పంచభూతానిభ్యో అఖిల జగత్. జీవుడు, ఈశ్వరుడు, తత్వం. అందుకేనన్నారు త్వం అంటే నేను,
తత్ అంటే నా చుట్టూ ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమైన నామరూపాత్మకమైనది.